ఈ క్రిస్మస్కి సినిమాల పండగే పండగ. ఒక్కటి కాదు, రెండు కాదు. ఈషా, శంబాలా, దండోరా, ఛాంపియన్, వృషభ, పతంగ్, మార్క్, 45 అన్ని థియేటర్లలో దిగాయి. కానీ ప్రశ్న ఒక్కటే, ఏ సినిమా చూడాలి, ఏది స్కిప్ చేయాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ టైం, మీ డబ్బు రెండూ సేవ్ అవుతాయి. ఈషా అనేది ఒక హారర్ థ్రిల్లర్, కానీ ఇక్కడ భయం కన్నా బిలీఫ్ వర్సెస్ లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మొదటి అరగంట వరకు ఇంట్రెస్టింగ్గా సాగుతుంది, కానీ ఆ తరువాత స్క్రీన్ ప్లే చాలా స్లో అవుతుంది. హారర్ మూవీలో ఉండాల్సిన టెన్షన్, థ్రిల్ పూర్తిగా వర్క్ అవ్వదు. నటీనటుల పర్ఫార్మెన్స్ ఓకే, కానీ కథలో కొత్తదనం లేదు. హారర్ అభిమానులు ఒక్కసారి చూడొచ్చు, కానీ ఇది థియేటర్ మిస్ అయినా పెద్ద నష్టం కాదు. శంబాలా ఈ క్రిస్మస్ రిలీజుల్లో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇదే. సైన్స్, మిస్టరీ, సూపర్ న్యాచురల్ మూడు కలిసి వచ్చిన సినిమా. కథ నెమ్మదిగా మొదలవుతుంది, కానీ ఒక్కసారి హుక్ అయ్యాక విడిచిపెట్టదు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్లస్ పాయింట్స్. క్లైమాక్స్ దగ్గర కాస్త డివైడ్ అయ్యే ఛాన్స్ ఉన్నా మొత్తానికి ఇదొక డీసెంట్ థ్రిల్లర్. థ్రిల్లర్ లవర్స్ తప్పకుండా చూడాలి. దండోరా ఇది సినిమా కాదు, ఒక సోషల్ స్టేట్మెంట్. కుల వివక్ష, గ్రామీణ రాజకీయాలు, మన చుట్టూ జరుగుతున్న నిజాల్ని డైరెక్ట్గా చూపించిన సినిమా. ఎక్కడ కమర్షియల్ మసాలా లేదు, కానీ నటన, డైలాగ్స్ బలంగా ఉంటాయి. అయితే ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్ళకి ఇది హెవీగా అనిపించొచ్చు. సీరియస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పక చూడాల్సిన సినిమా. ఛాంపియన్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పుకుని లోపలికి వెళ్తే ఇదొక ఎమోషనల్ పీరియడ్ డ్రామా. ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ప్లస్. కానీ పెద్ద సమస్య ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా నెమ్మది. ఎమోషన్ రావాల్సిన చోట రావడం లేదు. పీరియడ్ డ్రామా లవర్స్ ఒక్కసారి ట్రై చేయొచ్చు. మాస్ ఆడియన్స్కి ఇది కనెక్ట్ కాకపోవచ్చు. వృషభ ఈ క్రిస్మస్కి వచ్చిన సినిమాల్లో ఎమోషన్ ప్లస్ స్కేల్ కలిసి వచ్చిన సినిమా ఇదే. ఫాదర్ సన్ రిలేషన్, రీకార్నేషన్ థీము, భారీ యాక్షన్ అన్నీ ఉన్నాయి. కొన్ని చోట్ల కథ పాతదే అయినా ఎమోషనల్ సీన్స్ బాగా వర్క్ అవుతాయి. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. ఈ క్రిస్మస్ విన్నర్లలో ఇది ఒకటి. పతంగ్ అనేది ఒక ఫీల్ గుడ్ యూత్ డ్రామా. గాలిపటాల పోటీ, ఫ్రెండ్షిప్, లవ్ అన్నీ సింపుల్గా చూపించారు. కథలో పెద్ద ట్విస్ట్లుండవు, కానీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ప్లస్ అవుతాయి. ఫ్యామిలీ ప్లస్ యూత్ ఆడియన్స్కి మంచి ఆప్షన్. హ్యాపీ మూడ్ సినిమా. మార్క్ అనేది ఒక పక్కా యాక్షన్ థ్రిల్లర్. హీరో ప్రెజెన్స్ బాగుంది, యాక్షన్ సీన్స్ బాగున్నాయి, కానీ కథ చాలా జెనరిక్. స్టైల్ ఉంది, సబ్స్టెన్స్ తక్కువ. యాక్షన్ అభిమానులు ఒక్కసారి చూడొచ్చు, కానీ ఇది గుర్తుండిపోయే సినిమా కాదు. 45 ఈ సినిమా మిగతా వాటికి పూర్తిగా డిఫరెంట్. ఇది యాక్షన్ కాదు, ఇదొక ఫిలసాఫికల్ జర్నీ. కర్మ, నిర్ణయాలు, వాటి ఫలితాలు చాలా డీప్గా చూపించారు. అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ క్లైమాక్స్ చాలా పవర్ఫుల్. డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మస్ట్ వాచ్. ఇప్పుడు ఫైనల్ కంపారిజన్ అండ్ సజెషన్. బెస్ట్ ఎమోషనల్ ఫిలిం వృషభ, బెస్ట్ థ్రిల్లర్ శంబాలా, బెస్ట్ సోషల్ ఫిలిం దండోరా, బెస్ట్ ఫ్యామిలీ వాచ్ పతంగ, బెస్ట్ థాట్ ప్రొవోకింగ్ 45, యావరేజ్ వాచ్ ఛాంపియన్ మార్క్, స్కిప్ లేక ఓటీటీ ఈషా. ఇది నా హానెస్ట్ క్రిస్మస్ 2025 మూవీ రివ్యూ. మీరే సినిమా చూశారో, ఏది నచ్చింది, ఏది నచ్చలేదో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ రివ్యూస్ కావాలంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోవద్దు.